బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గతేడాది లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే లోక్సభకైతే ఎంపికైంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కంగనా రాజకీయాల్లో కూడా అదే ఫైర్ను చూపించి సక్సెస్ అయితే అయింది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కంగనా ఇప్పుడు తాజాగా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టింది. ప్రేమికుల రోజు సందర్భంగా కంగనా ఈ బిజినెస్ అయితే మొదలుపెట్టింది. అయితే కంగనా మొదలుపెట్టిన బిజినెస్ మరేదో కాదు, ఆమె హిమాచల్లోని ఒక రెస్టారెంట్ ను స్టార్ట్ చేసింది. ది మౌంటెన్ స్టోరీ పేరిట ఒక చిన్న కెఫేతో తాను ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు కంగనా ఫోటోలను అయితే షేర్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. ఇక ఈ రెస్టారెంట్ పెట్టడం అనేది తన చిన్ననాటి కళ అని, ఆ కళ నెరవేరుతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని, ఇది కేవలం భోజనం చేసే కెఫే మాత్రమే కాదని, తన తల్లి వంటగది సువాసనలకు నిలయమని కంగనా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చింది. ఇక ఈ సందర్భంగా కంగనా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన బాల్యాన్ని కూడా గుర్తు చేసుకుంది. కంగనా చిన్నగా ఉన్నప్పుడు తన తల్లి ఆమెను ఇంటి పనులు చేయమని చెప్పేదని, ఒక మహిళగా ఇంటి పనులకే ఎక్కువ టైం కేటాయించాలని చెప్పేదని, కూరగాయలు పండించడం, ఊరగాయ పెట్టడం లాంటివన్నీ నేర్చుకోమని చెప్పేదని, ఆ మాటలన్నీ తనకప్పుడు తెలివి తక్కువగా ఉండేవని, ఆ పనులు నేర్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదనుకున్నట్లుగా కంగనా తెలిపింది. తన తల్లి మాటలకు ఇప్పుడు అర్థం తెలుస్తుందని, అందుకే తను కేఫ్ ప్రారంభించినట్టు చెప్పింది. ఈ కేఫ్ స్టార్ట్ చేసినందుకు తన తల్లి ఎంతో సంతోషంగా ఉందని, తను తెలివైన దాన్ని అయ్యానని తన తల్లి భావిస్తుందని కంగనా చెప్పుకొచ్చింది. ది మౌంటెన్ స్టోరీతో హోటల్ రంగంలోకి అడుగుపెట్టిన కంగనాకు ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. శిల్పా శెట్టి, మలైకా అరోరా ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, మౌని రాయ్కి రెస్టారెంట్ బిజినెస్లు అయితే ఉన్నాయి. ఇక కంగనా సినీ కెరియర్ విషయానికి వస్తే అమ్మడు జనవరిలో ఎమర్జెన్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్ టాక్ అయితే అందుకుంది. ప్రస్తుతం కంగనా మాధవన్తో ఒక సినిమా చేస్తోంది.